సోనీయేలో ఇంకో యానిమే అయితే రాబోతుంది తెలుగు, తమిళ్‌లో. గైస్ మీరు వినేది నిజమే. మీ అందరికీ ఆల్రెడీ యానిమే బూత్ అనే ఛానల్ తెలిసే ఉంటది. టాటా స్కై అండ్ ఎయిర్టెల్ వాళ్ళకైతే వస్తది. ఆ ఛానల్‌లో మీకు యానిమేస్ అన్నీ కూడా హిందీలో అయితే తీసుకొనొస్తున్నారు. మన ఇండియాలో అదొక అఫీషియల్ ఛానల్ అయిపోయింది. అయితే వాళ్ళు రీసెంట్‌గానే హిందీ డబ్‌లో ఒక యానిమేనైతే తీసుకొచ్చారు. అదే 'బ్లాక్ క్లోవర్'. 'బ్లాక్ క్లోవర్' గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటది. మన ఆస్టా గురించి. సో 'బ్లాక్ క్లోవర్' హిందీ డబ్‌లో అయితే వచ్చింది. ఇప్పుడు సోనీయే వాళ్ళు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్‌కి అయితే రైట్స్ తీసుకొని డబ్బింగ్ ప్రాసెసింగ్‌లో ఉందైతే చెప్తున్నారు. గైస్ మీరు వినేది నిజమే. త్వరలోనే మీకు ప్రోమో లాంటిది ఏదైనా సరే రావచ్చు. అండ్ ఇట్స్ ఏ టాప్ సీక్రెట్ ఎవరికీ కూడా పెద్దగా తెలీదు. సో అండ్ ఫస్ట్ వీడియో అయితే మనమే చేస్తున్నాం. ఏం చెప్తాను చెప్పండి. కొంతమంది హెల్ప్ వల్ల మనం ఈరోజు ఇలా చేస్తున్నాం అనమాట. సో ట్రస్ట్ మీ గైస్, మీకు త్వరలోనే 'బ్లాక్ క్లోవర్' తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్‌లో వస్తుంది. అది కూడా ఎక్కడో కాదు, సోనీయేలోనే. ఏంటి బ్రో సోనీయే వాడిని ఇంకా నమ్ముతున్నావా? వాడు నరుటో షిప్పుడెన్‌కి బొక్క పెట్టాడుగా అంటే, దానికి మనం ఏం చేయలేం. అది ఏదో పెద్ద బిగ్ ఇష్యూనే అయ్యింది. సో అది ఎవ్వరికీ తెలీదు ఏమైందో. అండ్ దానికి మించి మనమైతే ఏం చేయలేమబ్బా అది తెలుగులో రాకపోవడానికి. కానీ ఇదైతే తెలుగులో ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనైతే ఉండకూడదని అయితే కోరుకుందాం. అండ్ 'బ్లాక్ క్లోవర్' మీరెవరైనా చూడలేదు, ఇప్పుడు చూస్తామంటే సో మీకు ఖచ్చితంగా తెలుగులో అయితే నచ్చుతుంది గైస్. మీరు గాని చూస్తే 'బ్లాక్ క్లోవర్‌ని'. ఎందుకంటే మీకు ఆల్రెడీ 'నరుటో' నచ్చింది, 'సోలో లెవెలింగ్' నచ్చింది. సో 'బ్లాక్ క్లోవర్' కూడా ఇంచుమించు అలాగే ఉంటదన్నమాట మన ఆస్టా గురించి. సో అదంతా మీకు డెఫినెట్‌గా ఒకసారి చూస్తే అయితే నచ్చుతుంది. చూడని వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం తెలుగులో యానిమేస్ చూస్తారు కదా! సో వాళ్ళకైతే డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. మనకి 'బ్లాక్ క్లోవర్' 50 ఎపిసోడ్స్ దాకా నచ్చదనుకోండి, అది వేరే విషయం. అంటే కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి. ఎక్స్‌పీరియన్స్ అండ్ అట్‌లీస్ట్ ఒక 30, 40 యానిమేస్ చూసినా సరే షోనెన్‌వి, మీకు 'బ్లాక్ క్లోవర్' అంతా కూడా సిమిలర్, ఏదో కాపీ కొట్టినట్టు మాదిరి అయితే అనిపిస్తదనమాట స్టార్టింగ్‌లో అంతా కూడా. సో అందుకే మీకు ఆ ఫీల్ అయితే వస్తది. అన్ని యానిమేస్ చూసింటే అట్‌లీస్ట్. ఒకవేళ లేదు ఏది చూడకుండా ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే మీకు ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేదే ఇస్తుంది 'బ్లాక్ క్లోవర్'. నేననేది చెప్పేది 50 ఎపిసోడ్స్ దాకే. తర్వాత నుంచి నిజంగా చానా బావుంటుంది. స్టోరీ అనేది బాగా ఎవాల్వ్ అవుతుంది. అందుకే అది చానా బాగుంటుందనమాట. సో అండ్ ఇది విషయం. 'బ్లాక్ క్లోవర్' ఎవడైనా చూడాలనుకుంటే సో మేక్ ష్యూర్ టు వెయిట్. కొద్దిగా పేషెన్స్‌తో వెయిట్ చేయండి. మీకు త్వరలోనే డెఫినెట్‌గా సోనీయేలో 'బ్లాక్ క్లోవర్' అనేది వస్తుంది. అండ్ డిజిటల్ రైట్స్ ఎవరి దగ్గర ఉండవు, అది తెలిసిందే అనుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిందే మనోడు సోనీయే వాడు తీసుకొస్తున్నాడంటే ఆటోమేటిక్‌గా మీరు ఎక్కడ చూస్తారు, ఎలా చూడాలి మీ అందరికీ తెలిసిందే. అలా చూసే బొక్క పెడతారు. సో ప్లీజ్ ఈసారైనా టీవీలో చూడండి. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు కార్టూన్ నెట్‌వర్క్‌లో త్వరలోనే 'వన్ పీస్' కూడా రాబోతుంది. మీరు విన్నది నిజమే. అండ్ ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎందుకంటే కార్టూన్ నెట్‌వర్క్ ఇండియా వాడి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అయితే పెట్టాడనమాట. స్ట్రా హ్యాట్, అదే మన లుఫీ హ్యాట్ అనేది పెట్టి సో కమింగ్ సూన్ అయితే పెట్టాడనమాట. సో డెఫినెట్‌గా కార్టూన్ నెట్‌వర్క్ ఇండియా తీసుకొస్తుందంటే తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్‌లో అయితే వస్తుంది 'వన్ పీస్' అనేది. సో స్టార్టింగ్ నుంచి ఇదొక వెరైటీ విషయమనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా సర్ప్రైజ్ అయినారు. మనకి తెలిసిందే క్రంచీ రోల్ వాళ్ళైతే 'వానో ఆర్క్' నుంచి తెలుగులో అయితే తీసుకొస్తున్నారు. అదే 859 అప్పటి నుంచి ఆ ఎపిసోడ్ నుంచి. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా తెలుగులో ఉండవనమాట. కానీ ఇప్పుడు కార్టూన్ నెట్‌వర్క్ ఇండియా వాడైతే తీసుకొస్తున్నాడు. సో రియల్లీ సర్ప్రైజింగ్. త్వరలోనే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ప్రస్తుతానికైతే అదే అనమాట కన్ఫర్మ్ అయింది. రాబోతుంది 'వన్ పీస్' కూడా అని. అండ్ వాళ్ళే కన్ఫర్మ్ చేశారు అఫీషియల్‌గా. 'బ్లాక్ క్లోవర్'దైతే ఇంకా అఫీషియల్‌గా కాలేదు. సో త్వరలోనే అవుతుంది. అండ్ ఇంకో విషయం, మీ అందరికీ తెలిసిందే మనం చిన్నప్పటి నుంచి 'షిన్‌చాన్‌ని' హంగామాలో, డిస్నీలో మాత్రమే చూసా. సో వేరే దాంట్లో ఎక్కడొస్తుందో నాకైతే తెలీదు. బట్ నేనైతే వాటిలోనే చూసా అనమాట. ఎందుకంటే వాటికే డబ్బింగ్ రైట్స్ అనేది ఉన్నాయి కాబట్టి. సో మనందరికీ తెలిసిందే 'షిన్‌చాన్' డబ్బింగ్ ఎంత బావుంటదో. ఆ డైలాగ్స్ కానివ్వచ్చు అదంతా కూడా. అయితే ఇప్పుడు ఒక వెరైటీ విషయం అయితే జరగబోతుంది. సోనీ వాడు 'షిన్‌చాన్' డబ్బింగ్ రైట్స్‌ని అయితే తీసుకున్నాడనమాట. మీరు విన్నది నిజమే. హంగామా దగ్గర ఉన్న రైట్స్ అయితే అయిపోయాయన్నమాట. ఇప్పుడు సోనీ వాడైతే తీసుకున్నాడు కొత్తగా 'షిన్‌చాన్‌కి'. సో మీకు త్వరలోనే 'షిన్‌చాన్' అనేది మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో ఫ్రెష్ డబ్బింగ్‌తో, ఓల్డ్ డబ్బింగ్ కాదు. ఇప్పుడంతా కొత్త డబ్బింగ్‌తో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సోనీలో అయితే రాబోతుంది. హంగామాలో ఇక రాదు. నేనైతే సర్ప్రైజ్ అయ్యా ఈ విషయం విన్న వెంటనే. సో గైస్ ఇదన్నమాట న్యూసు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా.